ఇంటికి వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నువ్వు నాకు అసలు పుట్టలేదు అని మాట్లాడతాడు. వాళ్ళ అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను. ఇంక నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు పొద్దాక. 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అలా అద్దమంతా పగలగొట్టేశాడు. అన్నీ చేసి కానీ నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం వాగడం. ఇక పొద్దాక సభ్యకరంగా నేనేమో మంచి ఫ్యామిలీలో పుట్టాను, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ. అందరూ కలిసి నా మీదకి వచ్చేసి నేను మాట్లాడలేనని అసభ్యకరంగా మాట్లాడతారు. మగోడు అంత మాతో లాయరు కస్తూరి, తను మగోడు తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, నువ్వే ఎందుకు అట్లా అని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది అంటే మాటలతో ఇబ్బంది పెడతా ఉంటారు. నేనేమో మాట్లాడలేను, కామ్గా ఉంటాను. ఏదేమైనా నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చేయండి. ఎస్సీ సెల్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ జిల్లా, సొంగా సంజయ్ వర్మ. పోలీసులు వచ్చారండి మార్నింగ్. మేము ఫోన్ చేస్తే 3:30కి. అప్పుడు వాళ్ళు విన్నారు, అమ్మ నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టు, ఆయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అని అన్నారు. పోలీస్ పెట్టొచ్చానండి, మళ్ళీ వెళ్తాను. 11:30కి అలా రమ్మన్నారు, వెళ్తాను. 7 టౌన్ మార్చివారు. మాది గూడవల్లి, విజయవాడ రూరల్ మండలం. నా చెల్లిని విజయవాడ అర్బన్కి సంబంధించి సొంగ సంజయ్ వర్మ అనే అతనికి ఇచ్చి గత 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాము. 10 సంవత్సరాలు బాగానే ఉన్నాయండి. అతను రాజకీయంగా ఎప్పుడైతే పలుకుబడి సంపాదించి రాజకీయ నాయకులతో తిరగటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి నా చెల్లిని, నా మేనగోళ్ళని వేధించడం, అతని తల్లి, తండ్రి, మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళలో ఆడపడుచులు అందరూ కలిసి నా చెల్లిని అనేక సార్లు కొట్టి, రాత్రి 3:30కి తాగొచ్చి కొట్టి ఇబ్బంది పెట్టి కట్టుబట్టలతో ఇంటికి పంపించేసి ఒంటి మీద ఉన్న బంగారాన్ని లాగేసుకొని కత్తిపేటతో నరకబోయి నా చెల్లి తప్పించుకొని నా కొడుకు ఫోన్ చేస్తే తెల్లవారుజాము 4ంటికి వెళ్ళి 100 కాల్ చేస్తే పోలీసులు వెళ్ళి నా చెల్లిని క్షేమంగా నా పుట్టింటికి పంపించారు. పోలీసులు కనుక వెళ్ళకపోతే నా చెల్లిని ఈ పాటికి చంపేసేవాడు. నా చెల్లి కోసం నేను కొన్న ఇల్లు, మా నాన్నగారి పేరు మీద ఉన్న ఇల్లుని నా సొంత ఇల్లు అని చెప్పేసి అనేక సార్లు ఇబ్బంది పెట్టి గత 15 సంవత్సరాల నుంచి నా చెల్లిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను విజయవాడ ఎంపీ చిన్ని గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాజకీయ అండ పలుకుబడి ఉపయోగించి నా చెల్లిని ఎన్ని చేసినా కానీ ఎవరేం చేయలేరు, నాకు రాజకీయ అండ ఉందని చెప్పేసి అతను కుటుంబ సభ్యులతో కలిసి చాలాసార్లు నా చెల్లిని, నా మేనగోళ్ళని కొట్టారు. అవమానకరంగా మాట్లాడి నా చెల్లి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు నా ఇంటికి తెల్లవారుజామున 5:30-6ంటికి నా ఇంటికి రాగా నేను ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అయినది.